నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో రెడ్మీ 13 5G స్మార్ట్ ఫోన్ సంబంధించిన ప్రైస్ ఏంటి, దీనికి సంబంధించిన ఒపీనియన్, స్పెక్స్ ఏవైతే ఇన్డెప్త్గా స్పెసిఫికేషన్స్ వైజ్ వెళ్దాము ఈ వీడియోలో. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కంటెంట్ నచ్చితే ఇట్లా ఒక లైక్ అయితే చేయండి భయ్. సో ఫ్రెండ్స్, మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు రెడ్మీ 13 5G అఫీషియల్ ఎంఐ వాళ్ళ వెబ్సైట్ నుంచి చూపిస్తున్నాం. ఇక్కడ వాళ్ళకే కానీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన బ్రాండ్ అంబాసిడర్ని కూడా పెట్టిరు 5G స్టార్ అని. బాగుంది. ఇక్కడ హైలైట్ చూసుకుందాం ఒకసారి. సో ఇక్కడ హైలైట్ చూసుకుంటే క్రిస్టల్ గ్లాస్ డిజైన్తో పాటు వస్తుంది. 100 MP ప్రో గ్రేడ్ కెమెరా విత్ రింగ్ ఫ్లాష్ అన్నమాట. సో ఇక్కడ రింగ్ ఫ్లాష్తో పాటు వస్తుంది. స్నాప్డ్రాగన్ 4 Gen 2 AI అంటారు. ఇక్కడ కింద మెన్షన్ చేసి ఏంటంటే యాక్సలరేటెడ్ ప్రాసెసర్ అంటారు. సో పెద్ద ఫరక్ ఏమి ఉండదు, స్లైట్ కొంచెం బూస్ట్ ఉంటుంది అంతే. స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్, హైపర్ ఓఎస్తో పాటు వస్తుంది. పెద్ద డిస్ప్లే 6.79 inches డిస్ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్, 5030 mAh బ్యాటరీ విత్ 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ 30 months ఆఫ్ ఫ్రీ ల్యాక్వే ఎక్స్పీరియన్స్ వస్తుంది. IP53 కోర్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది అనమాట. అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. డిజైన్ కలర్స్ ఇక్కడ చూసుకోవచ్చు, 2 కలర్ వేరియంట్స్ కూడా బాగుంది అండ్ బ్లాక్ కలర్ వేరియంట్ కూడా బాగుంది. ఇక్కడ మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే కెమెరా ఫీచర్స్తో పాటే బ్యాటరీ కూడా బాగుంది. కానీ ఇక్కడ ఇవి కీ రోల్ అయితే ప్లే చేసే అనుకోవచ్చు. రిటర్నింగ్ ద ఫ్యాన్ ఫేవరెట్స్ అనేసి అయితే పెట్టారు. ఇక్కడ మెయిన్ చూసుకుంటే షామీ డైలర్తో పాటు వస్తుంది. సో కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు. 3.5 హెడ్ఫోన్ జాక్తో పాటు వస్తుంది. ఐఆర్ బ్లాస్టర్ కూడా వస్తుంది. సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో పాటు వస్తుంది. హైబ్రిడ్ సిమ్ స్లాట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నమాట. అంటే మైక్రో SD కార్డ్ పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు మీరు ఇక్కడ. సో ఇది అండ్ కింద హైపర్ ఓఎక్స్ సంబంధించిన కొన్ని ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేసిరన్నమాట. అంతే, ఇంకేం లేదు. ఇంకేమన్నా బాగున్నాయంటే ఇక్కడ స్మార్ట్ ఫోన్ అఫీషియల్గా సేల్ వచ్చేసరికి 12th July మధ్యాహ్నం 12 గంటలకి అఫీషియల్గా సేల్ స్టార్ట్ అయిపోతుంది. ఒకవేళ ఇట్లా మీరు ఈ స్మార్ట్ ఫోన్ని పర్చేస్ చేసుకోవాలంటే 12th July నుంచి అయితే స్మార్ట్ ఫోన్ పర్చేస్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రైస్ ఎంతనా అనేసి మీరు అడగచ్చు. సో ప్రైస్ చూసుకుంటే అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్లోనే బేస్ 6GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వస్తారు కదా 14,000 ఉంది. అండ్ ఇక్కడ 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ ఉంది, అది 15,500కు ఉంది. సో 1,500 డిఫరెన్స్ వస్తుంది కదా అనేసి మీరు అనొచ్చు. సో ఆఫర్స్ కూపన్స్ ఏమైనా అప్లై చేసి తీసుకుంటే ఇట్లా 8GB RAM వేరియంట్ తీసుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ స్మార్ట్ ఫోన్ 3 కలర్ వేరియంట్స్ వస్తుంది. బ్లాక్ డైమండ్, హవాయన్ బ్లూ కలర్ అండ్ ఆర్చిడ్ పింక్ కలర్. సో 3 కలర్ వేరియంట్స్ వస్తుంది. ఏదైనా సరే మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎక్కడ పర్చేజ్ చేసుకోవచ్చారా అంటే ఈ స్మార్ట్ ఫోన్ అయితే అమెజాన్లో లిస్టింగ్ అయిపోయింది. సో అమెజాన్లో సేల్ స్టార్ట్ అయిపోతుంది 12th Julyకి. అప్పుడు మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. బాగుంది. బడ్జెట్లో అంటే 10,000 నుంచి 15,000 మధ్యలో స్మార్ట్ ఫోన్ కావాలన్న వాళ్ళకి ఇది ఒక మంచి ఒక ఆప్షన్ లాగా అయితే ఉంటుంది. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రం డీసెంట్గానే అనిపించింది. 10,000 నుంచి 15,000 మధ్యలో ప్రైస్ కేటగిరీలో మాత్రము మన వాళ్ళు గట్టి కాంపిటీషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ కాంపిటీషన్లో వేరే స్మార్ట్ ఫోన్స్ ఇంకేమైనా కొత్తగా వచ్చినాయి అనుకుంటే ఇంకొంచెం తగ్గే అవకాశం అవుతుంది. కానీ డీసెంట్ స్పెక్స్తో పాటు ఒక మంచి స్మార్ట్ ఫోన్ వచ్చింది అనుకోవచ్చు. పక్కా కార్ట్లో యాడ్ చేసుకొని పెట్టుకోమని అయితే అడ్వైజ్ అయితే చేస్తున్నాం. నెక్స్ట్ స్పెసిఫికేషన్ చూపించేస్తాను ఒకసారి. సో ఇక్కడ మన 3 కలర్ వేరియంట్ చూపించేసారు. స్పెసిఫికేషన్స్లో ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్తో పాటు వస్తుంది. 2 మెయిన్ కోర్స్ అనమాట 2.2 GHz మీద, మిగతా 6 వచ్చేసరికి 2.0 GHz మీద. అడ్రినో జీపీతో పాటు వస్తుంది. 2 స్టోరేజ్ వేరియంట్స్ అండ్ 2 RAM వేరియంట్స్తో పాటు వస్తుంది. హైబ్రిడ్ స్లాట్ కూడా, SD కార్డ్ కూడా పెట్టుకోవచ్చు. 5Gకి సంబంధించిన బ్యాండ్స్ చూసుకుంటే ఇక్కడ మోస్ట్లీ 7 5G బ్యాండ్స్ వస్తున్నాయి. అండ్ బ్లూటూత్ వర్జన్ 5.3, డ్యూయల్ బ్యాండ్ విత్ వైఫై వస్తుంది. 2.5 GHz, 6.7 inches డిస్ప్లే వస్తుంది పెద్దది. ఫుల్ HD+ రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. 120Hz మ్యాక్సిమం రిఫ్రెష్ రేట్, శాంప్లింగ్ వస్తుంది 240Hzకి వస్తుంది. ఇక్కడ బ్రైట్నెస్ బాగుంది. 550 nits బ్రైట్నెస్తో పాటు కూడా వస్తుంది. అండ్ కోటింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది. వెయిట్ కొంచెం ఎక్కువ ఉంది వెయిట్ కార్డ్ అయితే కొంచెం డ్రాబ్యాక్ అనుకోవచ్చు. 205 grams వెయిట్ ఉంది. IP53 ఉంది. ఇక్కడ 54 ఇచ్చింటే బాగుండదు, కానీ 53 అనేసి నయమే. అండ్ Type-C పోర్ట్స్తో పాటు కూడా వస్తుంది. బ్యాటరీ మనకి 5,000 mAh బ్యాటరీ ఇచ్చారు. స్మార్ట్ ఫోన్ ఏమో 18 watts సపోర్ట్ చేస్తుంది. కానీ బాక్స్లో మాత్రం మీకు 22.5 watts ఛార్జర్ ఇస్తారు. సో ఏంద్రా ఎక్కువ ఇస్తారు ఏంద్రా అంటే ఏమో. కానీ కెమెరా మాత్రం ఇక్కడ చాలామంది ఫోకస్ చేసే కెమెరా మీదే కాబట్టి
మెయిన్ 100 మెగా పిక్సెల్ రియర్ కెమెరా ఉంది, 2 మెగా పిక్సెల్ ఏమో మ్యాక్రో కెమెరా ఉంది, 2 మెగా పిక్సెల్ ఏమో డెప్త్ కెమెరా 108 మోటో 2 మెగా పిక్సెల్ డెప్త్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ కెమెరా చూసుకో డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు కూడా వచ్చింది కాబట్టి. సో బేసిక్గా 1080p 30fps 720p 30fps రికార్డింగ్స్ వస్తుంది. మోస్ట్లీ ఏవైతే ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. 50 మెగా పిక్సెల్ మోడ్తో పాటు కూడా వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి అయితే 13 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అనమాట. ఇది పర్చువల్ డిస్ప్లేతో పాటు వస్తుంది. 13 మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 2.4 అపర్చర్తో పాటు కూడా వస్తుంది. అండ్ స్టార్టింగ్లో హైలైట్లో కూడా మెన్షన్ చేసిన కదా 3.5 హెడ్ఫోన్ జాక్ని తీసుకొచ్చారు. అండ్ కింద డౌన్వర్డ్ స్పీకర్స్ వస్తున్నాయి, సింగిల్ మైక్తో పాటు కూడా వస్తుంది. అండ్ నావిగేషన్ చూసుకుంటే మాత్రమే జీపీఎస్ ఏజీపీఎస్ L1 వచ్చింది. అండ్ గ్లోనాస్ బైడస్ గ్యాలియోస్ E1తో పాటు వచ్చింది. సెన్సార్ చూసుకుంటే అమిలేట్ సెన్సార్, ఈ కంపాస్, యాక్సలరేటర్ మీటర్, వైబ్రేషన్ మోటార్, ఐఆర్ బ్లాస్టర్, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు వచ్చింది. అండ్ ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఇక్కడ బై డిఫాల్ట్ తెలియదు కానీ Android 12 ఇచ్చారు, MIUI 13తో పాటు ఇచ్చారు. తెలియదు, మేబీ ఇక్కడ ఫాల్ట్ ఉండొచ్చు. సో మోస్ట్లీ పాతది అట్లీస్ట్ సర్వే Android 14 అని ఉంటుంది. సో సపరేట్ ఇంకో అప్డేట్ అయితే చేస్తాను. ప్రస్తుతానికైతే స్మార్ట్ ఫోన్ పర్చేస్ మీకు ఏమొస్తుందంటే స్మార్ట్ ఫోన్, అడాప్టర్, USB కేబుల్, సిమ్ ఇంజెక్టర్ పిన్, క్విక్ స్టార్ట్ కార్డ్, డాక్యుమెంట్స్ అది ఉంటాయి. సో ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ కార్డ్ అయితే Android 12 అయితే మ్యాక్సిమం ఎవరు కూడా ఇయ్యరు. సో నేను వేరే వాళ్ళ అప్డేట్ చేసుకొని మీకు ఇంకొక అప్డేట్ వీడియో అయితే చేస్తాను, దానికోసం అయితే వెయిట్ చేయండి. కానీ ప్రస్తుతానికైతే స్పెక్స్ వైజ్ స్మార్ట్ ఫోన్ మాత్రం చాలా మంచిగా ఉంది బై. కార్ట్లు అయితే ఇప్పటికంటే కార్ట్లు యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ అమెజాన్లో ఏమంటారు ఆఫర్స్ అప్లై చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు అయితే రికమెండ్ అయితే చేస్తాను. డీసెంట్గా ఉంది స్మార్ట్ ఫోన్ అయితే. మీరేమనుకుంటూ మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా నా ఒపీనియన్ అయితే విన్నారు కదా. ఓవరాల్ ఒక డీసెంట్ స్మార్ట్ ఫోన్ అయితే వచ్చింది. బడ్జెట్లో 5G స్మార్ట్ ఫోన్ కావాలన్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట బై. అండ్ మీరేమనుకుంటారు ఈ స్మార్ట్ ఫోన్ మీద? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చింది, మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా జరుగుతుంది చూసారా బై, వాళ్ళందరూ థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.